హాయ్ అమ్మ అమ్మాయిలు అందరికీ నేనైతే చాలా సింపుల్గా అయితే నేను బ్లౌజ్ కట్ చేశాను. ఎన్ని ఎలా చూడండి, మార్క్ చేశానో మొత్తం క్లియర్గా మన నడుము కొలతను పెట్టుకొని చెప్పాను. 20 ఇంచీలు వస్తే 10 ఇంచీలు వేసి ఇంచున్నర నేను ఖర్చులకు వేసాను. మెడకైతే 2.5 ఇంచీలు తీసాను. దిగు మెడకి 2 ఇంచీలన్నరే, ఆమ్ రౌండ్ 3 ఇంచీలు. ఈ బ్లౌజు అంటే 32 ఇంచీలు. ఇది ఈ బ్లౌజ్ నడుము కొలత అయితే 2 ఇంచీలు. దానివల్ల మీకు కొలతలన్నీ కరెక్ట్గా చెప్పాను కదా. 2.5 ఇంచీలు మెడకి, షోల్డర్ అయితే 3 ఇంచీలు, దిగు మెడకు కూడా కింద మెడకు కూడా 2 ఇంచులన్నరే అంతే. నడుము అయితే పైన ఈ చెస్ట్ కొలత అయితే మనం ఇలాగా 20 ఇంచీలు వచ్చింది. అందులో 10 ఇంచీలు వేసి ఇంచున్నర ఖర్చుకి వేసాను. మన ఖర్చుకి 2 ఇంచీలని వేసుకోవచ్చు. ఇది మనం ఓపెన్ అదే ముందు భాగంకి ఇలా 2.5 మెడకి ఇలా గీసుకున్నాను. ఇక్కడ 2.5 మార్క్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్నాం. మనం బాక్స్ లాగా మెడకి కూడా మనం మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పొడవు చూసుకున్నాం, చూసారు కదా, అది సరిపోయింది. ఇప్పుడేమో ఓపెన్ దగ్గర మనం ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఖర్చులకి ఇలా గీసుకున్నాం కదా. 2.5 ఇంచీలు అయితే మనం కొలత వేసుకున్నాం డ్రాప్స్లకి. ఇంతే, ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం. చాలా సింపుల్గా, చాలా సింపుల్, ఎంత ఈజీ చూసారు కదా. కట్ చేసుకుంటున్నాము. ఇదిగో అయిపోయింది మనకి. ఈ బ్లౌజ్ కుట్టుకుంటే చాలా ఇదే పద్ధతిలో మీరు కట్ చేసుకున్నారంటే కంపల్సరీ బ్లౌజ్ అదిరిపోద్దరా. పిల్లలకి మీకు అందరికీ చెప్తున్నాను, అదిరిపోద్ది బ్లౌజు. అంత బాగా ఉంటుంది బ్లౌజ్. మీరు కుట్టారంటే, ఈ కటింగ్ మీద కుట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగో హ్యాండ్స్ కూడా నేను పెద్ద కొలతలు వేయట్లేదు, సింపుల్గా. ఇలాగైతే కొత్త వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను చాలా సింపుల్గా అయితే మీకు చూపిస్తున్నాను. లెక్కలు అవి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. అలవాటు అయ్యే కొలది మీకు అర్థం అవి లెక్కలు అవన్నీ మీకు కరెక్ట్గా అప్పుడు అలవాటు అయిపోతుంది. ఇదైతే నేనైతే చాలా సింపుల్గా చూడు 8 ఇంచీలు అయింది. ఇప్పుడు 3 ఇంచుల లోతుకి నేను మార్క్ చేసేసుకున్నాను. ఇంతే. దీనికి ఆమ్ రౌండ్లో కూడా ముక్కలు పడతాయి కంపల్సరీ. హ్యాండ్స్కి చిన్న ముక్కలు పడితే 1 ఇంచున్నర ముక్కలు పడుతుంది, అంటే ఖర్చుకి. సూపర్ అర్రా బ్లౌజ్, చాలా బాగుంటుంది. మీరు ఇదే మాదిరిగా కట్ చేసుకుని